మోస్ట్‌లీ అందరూ మార్నింగ్ లెవెన్‌లోనే జిమ్‌కెళ్ళిపోతూ ఉంటారు. లేపోతే వాకింగ్ చేస్తూ ఉంటారు. లేకపోతే జాగింగ్ అంటారు. ఎస్పెషల్లీ యంగ్‌స్టర్స్. కానీ తక్కువ మంది మెడిటేషన్‌కి, యోగాకి వెళ్తున్నారు. అసలు ఈ రెండిటికి డిఫరెన్స్ ఏముందంటారు? ఇటు యోగాకి ప్లస్ జిమ్‌కి? జిమ్ అన్నది మనం పర్టికులర్ ఎక్విప్మెంట్స్తో చేసేది. ఆ ఎక్విప్మెంట్ ఉంటే కానీ మనకు ఆ ఎక్సర్సైజ్ అవ్వదు. అవును. అండ్ పర్టికులర్గా ఫ్యాట్ తగ్గించడానికి కానీ ఆర్ఎల్స్ మజిల్స్ పెంచడానికి కానీ హ్మ్. ఆర్ సిక్స్ ప్యాక్ బాడీ బిల్డింగ్ ఒక పర్టికులర్ ఎయిమ్తో వెళ్తారు. హ్మ్. కానీ యోగా అన్నది పార్ట్ ఆఫ్ లైఫ్. ఓకే. మన పెద్దలు పురాతన కాలం నుంచి చెప్పారు. అండ్ పర్టికులర్గా ఇండియాలో ఇప్పుడు ప్రపంచం అంతా ఇండియా అని ఫాలో అవుతుంది పర్టికులర్గా యోగాని. యెస్. సో యోగా మనం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు మనకి లైఫ్ బ్యాలెన్సింగ్కి చాలా యూజ్ అవుతుంది, ఫిజికల్గా, మెంటల్గా. రైట్. ఈవెన్ మెడిటేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ యోగా. ఓకే. ప్రాణాయామాలు మొత్తం మన లంగ్స్ని ప్యూరిఫై చేస్తుంది. అండ్ ఆసనాలు మనకి ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా దాన్ని యోగాతో క్యూర్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ Okay. మెడికేషన్, ఓకే. జస్ట్ ఫిజికల్ మూమెంట్స్తో. సో ఇంటర్నల్గా ఉన్న ఆర్గాన్స్ అన్నింటినీ కూడా ప్యూరిఫై చేస్తుంది యోగా అన్నది. రైట్.